నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు. సార్ నమస్తే అండి. నమస్కారం సార్, ప్రస్తుతానికి రాహుల్ గాంధీ గారు హెచ్ ఫైల్స్ అంటూ పెద్ద దుమారమే రేగుతోంది, బాంబు పేల్చారు. మీరేమంటారు? అది చాలా కామన్ అయిపోయింది కదా, కామన్ అయిపోయింది. అది న్యూస్ అది కూడా అవ్వట్లేదు. అది బాంబా పీల్చారా అది కామన్ అయిపోయింది, ఎవరు పట్టించుకోవట్లేదు. అలిగేషన్స్ చేసినప్పుడు అవి అంటుకోవాలి, నిజమో అబద్ధమో పర్వాలేదు, ఆ అలిగేషన్ అంటుకోవాలి. అది అంటుకునే విధానం ఉన్నది, ఎలా చెప్పే విధానం ఉన్నది. ప్రజలకి ఆ కాట్ అనేది వేయగానే ఇంకా మళ్ళీ లైఫ్ ఉండకూడదు. ఒక త్రాసుపావు కాటు అలా ఉండాలి, ఇంకా రికవరీ లేకుండా. అది లేదు కదా. ఎందుకు లేదంటారు? ఇప్పుడు ఏదంటే ఇప్పుడు దొంగతనం చేశారు, మరి బీహార్ ఎలక్షన్లో పోటీ చేయకుండా త్యాగం చేసేవలసింది. అప్పుడు ప్రజలు ఉంటారు, మీరు త్యాగం చేయట్లేదు. అమ్మే పాలు దొంగ పాలు అని ఆ పాలే కొనుక్కుంటా ఉంటే ఎలాగా? అమ్మే కల్తీ సరుకు కల్తీ నూనె ఇస్తున్నావు అని చెప్పి ఆ నూనె కొనుక్కుని ఆ నూనె వండుకుంటే నమ్మరు, ఇంకా ఆశ్చర్యంగా ఉంటుంది కదా. చక్కని ఫెయిల్ అయిపోతున్నారు. ఆయన అలిగేషన్ కరెక్టా కరెక్ట్ కాదా ఎవరు చెప్పలేము, కానీ ఆ విధానం వల్ల ఆ బాంబ్స్ పేల్చడం లేదంటున్నారు. ఎన్ని బాంబ్స్, యాటమ్ బాంబ్, థర్మోన్యూక్లియర్ బాంబ్, హైడ్రోజన్ బాంబ్, తర్వాత సూసైడ్ బాంబ్ అయిపోతుంది. జాగ్రత్తగా ఉండిపోతాయి. సూసైడ్ బాంబ్ అంటే సొంతంగా కాల్చేసుకుని పీల్చేసుకుని పగిలిపోయి 1000 ముక్కలు అయిపోతూ ఉంటారు. కొంతమంది చేస్తున్నారు కదా, ఆఫ్ఘనిస్తాన్లో, మిడిల్ ఈస్ట్లో సూసైడ్ బాంబ్స్ చేస్తున్నారు కదా, జిహాదీ ఇదని వీళ్ళని అలా అయిపోతారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవాళ హర్యానాలో జరిగింది, రేపు ఆంధ్రాలో జరిగింది, కర్ణాటకలో జరగలేదు, తెలంగాణలో జరగలేదు అంటే కుదరదు. అది బంగ్లాదేశ్ అది ఏమన్నారు, అవామీ లీగ్ ఎలక్షన్ ఒబ్బేసిందని పోటీ చేయడం మానేశారు. ప్రజలు నమ్మారు. ఎందుకంటే ఎవరైతే అవామీ లీగ్ హసీనా అని ప్రధానమంత్రిగా ఉన్నదో ఆ పద్ధతి కూడా బాగోలేదు. అందువల్ల అది టైమింగ్ ఉండాలి, విధానం ఉండాలి, డెప్త్ ఉండాలి. లేకపోతే టపాకాయలాగా పేలిపోయి వెళ్ళిపోతాం. అంటే ముఖ్యంగా హర్యానాలో 28 లక్షల ఓట్లు చోరీ జరిగింది అంటూ పెద్ద ఆరోపణ. ఇది అంత తేలిగ్గా కొట్టిపాడేయడానికో తీసిపాడేయడానికో కూడా లేదు. అది హర్యానా వాళ్ళు పట్టించుకోవట్లేదు కదా. మరి ఆయన ఎమ్మెల్యేలు ఉన్నారు 30 మంది, వాళ్ళు రెసిగ్నేషన్ ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు కదా. ఎందుకు వెళ్ళలేదు? అనుకున్న 30 మంది ఉన్నారు అక్కడ, 25 మంది 30 మంది. వాళ్ళు స్టేట్ బై స్టేట్ ఏదో చెప్పేస్తే ప్రజలు ఇక్కడ ఏదో దొంగతనం జరిగింది పట్టించుకోరు. కానప్పుడు క్యారెక్టర్ ఉన్నదా లేదా అంటే ఒక మచ్చ పడితే క్యారెక్టర్ పోతుంది. రోజు ఆ క్యారెక్టర్ లేదంటే ఎవరు పట్టించుకోరు. సో ఆయన విధానం నిజం అబద్ధం అని అనట్లేదు, ఆయన విధానం వల్ల ఇది సక్సెస్ అవ్వటం లేదు అనుకుంటాను. ఎవరు పట్టించుకోవట్లేదు, హర్యానాలో పట్టించుకోవట్లేదు, ఓడిపోయిన వాళ్ళు పట్టించుకోవట్లేదు. వాళ్ళు అంటలేదే, ఆ ఎమ్మెల్యేలలో గెలిచిన వాళ్ళు హర్యానాలో 90 మందికి 30 మంది ఉన్నారు. అందువల్ల అది ఒక ఆయన. సార్, ఇప్పుడు హర్యానాలో పరిస్థితి కనుక మనం చూసినట్లయితే రాహుల్ గాంధీ గారు ఆరోపిస్తున్నట్లు బీజేపీ నిజంగానే దొంగ ఓట్లతోనే గెలిచిందా? అది కష్టం. అది మన దేశంలో అలాగంటే అందరూ దొంగలుగా లెక్క. మీరు దొంగే, నేను దొంగే. నేను ఒప్పుకోవట్లేదు కదా, నేను దొంగ అనుకని నేను ఒప్పుకోవట్లేదు. మీ సంగతి నాకు తెలియదు, నేను కాదు అంటున్నా. అందువల్ల అది ఎవరు అందరూ అనుకోవట్లేదే, ప్రజలు అలాగ అనుకోవట్లేదే, అలాగ అవ్విందని అనుకోవట్లేదు. ఎందుకంటే అందరికి తెలుసు గాలి ఎటు ఉన్నది, ఇటు ఉన్నది, అటు ఉన్నది, వాడు గెలిచాడు, ఆ ఫీలింగ్ ఉన్నది. ఎంత సింపుల్గా ఇండియన్ డెమోక్రసీని కొట్టేయటం కష్టం. 18-19 ఎలక్షన్స్ అవ్వాక కొంత జరుగుతుంది ఫ్రాడ్, డౌట్ లేదు. 1% ఓట్లు వేయచ్చు, 6% కొనుక్కుంటున్నారు కదా. ఓట్లు కొనుక్కోకుండా ఇవన్నీ చెప్తే నమ్ముతారు. ఓట్లు కొనుక్కోకుండా తెలంగాణలో కొనుక్కోలేదా? మన ఎలక్షన్లో కొనుక్కొని అవ్వారు కదా. అంటే నేను చెప్తున్నా కాదు, వీడియోలు కనపడినాయి, న్యూస్ పేపర్లు, రోడ్ల మీద ఎక్కారు, మాకు డబ్బు ఇవ్వట్లేదని తిరిగారు. ఆంధ్రాలో అంతే. సో అలాంటి ప్రజలు ఓట్లు అమ్మిన వాళ్ళు ఓటు చోరీ అంతే, వాళ్ళు వాల్యూ ఇస్తారా? తర్వాత
ఈ దేశంలో చాలా తృప్తి ప్రశాంతంగా ఉన్నది. బాగా తినేస్తున్నారు కదా. 80 కోట్ల మందికి ఫ్రీ ఫుడ్ ఇస్తుంది. మొత్తం ప్రపంచం మిగతాదంతా కలిపిన 80 కోట్ల మందికి ఉండవు ఫ్రీ ఫుడ్. ఫ్రీ ఫుడ్ నువ్వేం చేయక్కర్లేదు. చెట్టు కింద ఉండి రేషన్ కార్డు ఉంటే బ్రతికేయచ్చు. అలాంటి భారతదేశం అయిపోయింది. 40 సంవత్సరాల క్రితం తినలేదు ఇక్కడ. 20 సంవత్సరాల క్రితం ఫ్యామిన్, బెంగాల్ ఫ్యామిన్లో 15-20 లక్షల మంది చచ్చిపోయారు. 15-20 లక్షల మంది, 20 లక్షల మంది చచ్చిపోయారు. అలాంటి దేశంలో ఫ్రీ ఫుడ్ ఉండగా, పొట్ట నిండి తిరిగి ఉండగా, షుగరు డయాబెటీస్ వచ్చి హార్ట్ అటాక్స్తో చచ్చిపోతున్నారు జనం. హైదరాబాద్ హాస్పిటల్స్ అన్నీ చూస్తే మీకు తెలిసిపోతారు. ఎక్కువ తినేసి ఎక్కువ జబ్బులు తెచ్చుకుంటున్నారు. సో అలాంటి దేశంలో ఓట్ చోరీ అంటే ఎవరు నమ్మారు? తర్వాత మెయిన్ పాయింట్, మహాత్మా గాంధీ అని ఉంటే అందరు నమ్ముతారు. మహాత్మా గాంధీదా వీళ్ళు ప్రామిస్లీ నోట్ లేకుండా మీరు అప్పిస్తారా వీళ్ళకి? మాట మీద ప్రామిస్లీ నోట్ లేకుండా, లేకపోతే ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ లేకుండా వీళ్ళ నుంచి మీరు ఆస్తిని కొంటారా? మహాత్మా గాంధీ అయితే కొంటారు, మిగతా వాళ్ళ నుంచి కొండరే. సరే, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు తీస్తున్న పాయింట్ని ఒకసారి మనం ఎంతవరకు పాసిబిలిటీస్ ఉన్నాయి లేదు అనేది ఒకసారి డిస్కస్ చేద్దామండి. ఇప్పుడు బ్రెజిల్కి సంబంధించిన ఒక మోడల్ ఫోటోతో 10ల సంఖ్యతో ఓట్లు ఉన్నట్టు కూడా ఆయన చూపిస్తున్నారు. ఎంతవరకు ఉన్నాయి? అది ఆపోజిట్గా మనం చూపెట్టవచ్చు కదా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఒక అబద్ధానికి నిజానికి 1% అది తేడా ఉన్నదంటే నిజం కాదు కదా. అది మీడియా ముందు పెట్టారు కదా రాహుల్ గాంధీ గారు. అది క్రెడిబిలిటీ ఉండాలి. క్రెడిబిలిటీ ఎప్పుడు వస్తుందంటే, మీరు పెద్ద త్యాగం చేసిన వ్యక్తి, ఒక పెద్ద సాధువు, లేకపోతే తిని లేకుండా తిరుగుతున్నారంటే నమ్ముతారు. ఇది ప్రజలకు కూడా క్రెడిబిలిటీ ఉండాలి కదా. ఇష్టం నమ్ముతారు. ఆయన చెప్పే పొలిటికల్ వ్యూస్, ఆయన మీద ఆధారపడిన వాళ్ళు, ఆయన గురించి గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు నమ్ముతారు. వాళ్ళు నమ్మరు. ఆ క్రెడిబిలిటీ కావాలంటే నమ్మాలి ప్రజలు. అది గమ్మత్తు. ఈవేళ బీహార్లో నితీష్ కుమార్ని చాలామంది నమ్ముతున్నారు. ఇంకా ఆయన పిచ్చి పిచ్చి పనులు చేసినా, అవన్నీ చేసినా ఇంకా మంచివాడండి అంటున్నారు. మరి ఎంతమంది అంటున్నారు నేను చెప్పలేను. నమ్ముతున్నారు. ఓ నితీష్ కుమార్ చెప్పేది కరెక్ట్ అంటారు. అక్కడ 100% జనంలో 50 మంది ఆయనకు ఓటు అయిపోయినా అబద్ధాలు ఆడడం, కరప్ట్ ఫలో కాదు అందరూ అంటారు. ఎందుకంటే ఆయన లైఫ్ చూశారు 40 సంవత్సరాల నుంచి. అందువల్ల ఆ క్రెడిబిలిటీ కావాలి కదా. ఎవరైనా ఒక జర్నలిస్ట్ మైక్రోఫోన్ తీసుకుని వెళ్తారు. ఒక మంత్రి బయటికి గేట్ నుంచి ఏమనుకుంటున్నాడు? వీడు 20 సంవత్సరాల క్రితం రాళ్ళు వీళ్ళు బస్ స్టాండ్లో మోసేవాడు, బీడీలు అమ్మేవాడు, వీడికి ఇంత పెద్ద ఇల్లు ఎలా వచ్చింది అనుకుంటే ఇంకేం క్రెడిబిలిటీ ఉంటుంది? ఆ జర్నలిస్ట్ బయట మైక్రోఫోన్తో ఉండి గేట్ దగ్గర నుంచి లోపలికి వెళ్తానికి వచ్చిన వాడు ఆలోచన ఏముంటుంది? బయట ఏమన్నా లోపల ఏముంటుంది? సో అలాంటి వాళ్ళు మాట నమ్మరు కదా. అవసరం కొద్ది ప్రొఫెషన్కి పని చేసుకోవాలి, ఆ దగ్గరికి వెళ్ళాలి, మాట్లాడాలి, అన్నీ చేయాలి. కానీ క్రెడిబిలిటీ కావాలి. మరి నాకు లేదంటలేదు, ఉన్నదా? ప్రజలు నమ్మేసి రోడ్డు ఎక్కేయలేదా? ఎవరు ఎక్కేయలేదు. ఎవరు ఎలక్షన్ కమిషనర్ బంగ్లాదేశ్లో వెళ్ళారు. ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ మీద అందరి మీద ఇక్కడ ఎందుకు వెళ్ళలేదు? చిన్న విషయాలకి వెళ్ళిపోతారే, రోడ్డు ఎక్కేస్తారే. ఇక్కడ చిన్న విషయాలకి పెద్ద ధర్నాలు చేస్తారు. ఎవరు చేయట్లేదే. ఎవరు చేస్తున్నారు? నాకెవరు కనపడట్లేదు. మీకు ఎవరైనా కనపడుతున్నారేమో స్టూడియో నుంచి బయట ధర్నా ఎవరు చేయట్లేదు. అంటే ఇప్పుడు కర్ణాటక, మహారాష్ట్ర తీసుకుంటే కొన్ని ప్రాంతాలలోనే ఓట్ల చోరీ జరిగింది అంటూ కొన్ని ఆరోపణలు మనం చూసాం. బట్ హర్యానాకు వచ్చేసరికి మొత్తం స్టేట్ అంతా కూడా ఓట్ల చోరీ జరిగింది అంటూ ప్రధాన ఆరోపణ. ఒక రాష్ట్రాన్ని అంతట్లోనూ మనం ఇంత సంఖ్యలో, లక్షల సంఖ్యలో ఓట్ల చోరీ చేసే సాధ్యం ఉంది అంటారా? సాధ్యం ఉన్నది, సాధ్యం లేదని ఎందుకంటాం? విమానం ఇంజన్ లేకుండా కూడా ఎగిరిపోవచ్చు. ఫిజికల్గా అది చేయవచ్చు. కానీ ఛాన్సెస్ ఎంత? పక్షిలాగా
ఇంజన్ లేకుండా ఎగిరిపోవచ్చు విమానం, కానీ ఛాన్సెస్ ఎంత? 1,000 కోట్ల ఛాన్స్. విమానంలో ప్యాసింజర్స్ ఎక్కి రెక్కలు ఎప్పితే వెళ్ళిపోవాలి కిటికీల నుంచి, ప్లేన్ ఎక్కి థియరీ ఉండాలి. కానీ అవతం తక్కువ కదా, అసలు నమ్మట్లేదు. నేను చెప్పేది ఏంటంటే అలిగేషన్ ఆరోపణలు చేసినప్పుడు దొరకాలి, పట్టేయాలి. దొరకలేదు ఇప్పుడు. అక్కడ ఇది జరిగింది, ఇక్కడ ఇది జరిగింది అని కొత్తగా చూశారు. ఇప్పుడు కొంచెం పాత సినిమాలాగా కనపడుతుంది. పాత సినిమాలు కూడా బాగుంటాయి, అందువల్ల కాదన్ను. కానీ ఇది పెద్ద అట్రాక్టివ్గా లేదు. ఫ్రీగా టీవీ మీద చూపింటే చూడవచ్చు, కానీ లేకపోతే అయితే ఇష్యూ మూవ్ అవ్వాలి. ప్రజలు నమ్మట్లేదు, ప్రజలు ఎవరు నమ్మట్లేదు. ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున ఆరోపణ జరుగుతూ ఉన్నా ఎందుకు ఎలక్షన్ కమిషన్ స్పందించట్లేదు? మీడియా ముందుకు వస్తున్నారు, ఆయన కోర్టు మెట్లు ఎక్కడానికి రెడీ అవుతున్నారు. దానికి బాధ్యత వహించాలి కదా. ఏం జరిగింది అనేది ఎలక్షన్ కమిషన్ అయితే ప్రజల ముందు పెట్టాలి కదా. ఎలక్షన్ కమిషన్ వాళ్ళ తరఫున వాళ్ళు మాట్లాడుకోవచ్చు. మనం అబ్జర్వర్గా ఏం చెప్పొచ్చంటే, నాకు అంత నమ్మకం ఉంటే కోర్టుకి తీసుకెళ్ళిపోయేది. కోర్టు ఏమంటారో మనం చూద్దాం. కోర్టు వేస్తారు, ఎవరో లాయర్ని పెట్టుకుని వేస్తారో మనం ఎదురు చూడాలి. అంతేగాని మెయిన్ థింగ్ ఆరోపణలకి క్రెడిబిలిటీ ఉండాలి. క్రెడిబిలిటీ అంటే ప్రజలు ఆ వ్యక్తిని చూసి నమ్మాలి, ఆ వ్యక్తిని చూసి ఒక అభిప్రాయం వస్తాయి. ఆ వ్యక్తిని నమ్మొచ్చా, నమ్మతగ్గవాడా, వీడొక రౌడీయా, వీడొక పిక్ పాకెటా, మోసగాడా, ఇవన్నీ ఆటోమేటిక్గా ప్రజలు గుర్తిస్తారు. ఒక పులి, సింహం, ఎలుగుబంటి వాళ్ళ ఉన్న క్వాలిటీ ఏంటంటే ఇంకో జంతువుని చూడగానే వాళ్ళు సెన్స్ చేయగలరు. అది భయపడుతుంది, లోపల భయపడుతుంది, దాని మీదకి వచ్చేస్తుంది. భయపడలేదో అంటే కొద్దిగా అంతే. ప్రజలు కూడా అలాగే, అంత ప్రజల మీద అంత తక్కువ అంచనా వేసేసి అంటే మంచిది కాదు. ఎందుకంటే ప్రజలు కూడా ఆ హర్యానాలో వాళ్ళు ఏదో హిందీలో మాట్లాడుతున్నారని ఏం తెలియదని మీరు అనుకుంటున్నారేమో, లేకపోతే చెప్పులు వేసుకుని తిరుగుతున్నారు, హైదరాబాద్ లాగా డబ్బులు ఖర్చు పెట్టట్లేదు, షోక్గా తిరగట్లేదు అనుకుంటున్నారేమో. వాళ్ళు చాలా క్లెవర్ పీపుల్, చాలా ఇంటెలిజెంట్ పీపుల్, సింపుల్ పీపుల్. వాళ్ళు అర్థం చేసుకుంటారు ఇది రోజు చెప్తున్నాడు ఏంటి అని. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఆ మాట అన్నారు, ఓట్ల చోరీ జరిగినంత భారీ మొత్తంలో అన్నారంటే ఓకే అని ఒక పొలిటీషియన్ అనుకోవచ్చు. బట్ సెఫాలజిస్ట్ మనకి యోగేంద్ర యాదవ్ గారు కూడా ఇదే మాట అంటున్నారు, ఓట్ల చోరీ భారీ ఎత్తున జరిగింది హర్యానాలో అని. మరి ఆయన మాట ఎట్లా తీసి పడేస్తారు? ఆయన నాకు బాగా తెలిసిన వ్యక్తి, రీసెంట్గా కాంటాక్ట్ లేదు, బాగా మాట్లాడతాడు, చక్కగా ఉంటాడు, అన్నీ బాగానే ఉంటాయి. డిజైనర్ బట్టలు కూడా వేసుకొని తిరుగుతూ ఉంటాడు. ఏం సింపుల్ మ్యాన్ కాదు, అన్నీ తెలుసు. కానీ క్రెడిబిలిటీ కావాలి కదా, క్రెడిబిలిటీ కావాలి. మార్చి చెప్తే నమ్మాలి కదా. సెఫాలజిస్ట్ ఎంతమంది ఉన్నారు? ప్రశాంత్ కిషోర్ కూడా సెఫాలజిస్ట్. యోగేంద్ర యాదవ్ కంటే 1000 సార్లు పెద్దవాడు. వాడు చెప్పినా ఎవడో మాట నమ్మట్లేదు. వీడు దొంగ అంటున్నారు. వీడు కోట్లు తీసుకొని ఈ పెద్దవాళ్ళందరికీ రాజకీయంగా పనిచేసి లాలూ యాదవ్కి, నితీష్ కుమార్కి, బీజేపీకి, కాంగ్రెస్కి, తెలుగు రాష్ట్రాల్లో ఈ మొఠాలందరికీ పనిచేసి ఇప్పుడు ఆయనే పార్టీ పెట్టి వీళ్ళందరూ దొంగలు అంటున్నారు. అది కొంతమంది ఏమనుకుంటారు, కానీ కొంతమంది నమ్ముతున్నారు కూడా. అయితే చేదుగా ఉన్నది అందుకునే మంచిగా చెప్తున్నారు. క్రెడిబిలిటీ ఉండాలి స్వర్ణ గారు. క్రెడిబిలిటీ లేకపోతే అంతే, అదో లౌడ్ స్పీకరు మనకి సౌండ్ వినపడుతుంది, ఏమంటుందో లౌడ్ స్పీకర్ నుంచి తెలియకుండా వెళ్ళిపోతాం. అంటే ఇంకొక వర్షం మనం చూస్తే రాహుల్ గాంధీ గారు అంటే కాంగ్రెస్ ఎక్కడైతే ఓడిపోయిందో అక్కడ భారీ ఎత్తున ఓట్ల చోరీ జరిగింది అంటూ గళమెత్తుతున్నారు. ఓకే, మరి అలా అనుకుంటే కర్ణాటకలో వాళ్ళే ఉన్నారు, తెలంగాణలో వాళ్ళే ఉన్నారు, మరి అక్కడ ఓట్ల చోరీ జరగలేదా? అది ఆయన అడుగుతా ఉంటే దానికి జవాబు లేదు. మా ఎర్రగా అయిపోతుంది, తెల్లగా ఉంటాడు, జవాబు రావట్లేదు. ఏ విలేకరు అడిగితే నీ కులం ఏంటి, నువ్వు ఏ పార్టీ అడుగుతున్నా, క్రెడిబిలిటీ ఏముంటుంది? అదే ఆయన అక్కడ కూడా వీళ్ళు దొంగలు, వీళ్ళు మమ్మల్ని ఇక్కడ గెలిపించారు, అక్కడ ఇలా గెలుచుకోవటానికి వీళ్ళందరినీ పొమ్మంటున్నాను చెప్పాలి. అది చెప్తే అప్పుడు జనం ఓ వీళ్ళు మహాత్మా గాంధీ లాంటోడే. అది చెప్పట్లేదు. నేను చెప్పేది ఏమంటున్నానంటే నువ్వు యాక్షన్ చెయ్యి, నువ్వేదో చెయ్యి.
మాటల చోరీ చేస్తున్నావు, ఓట్లు చోరీ కాదు, మాటల చోరీ. నువ్వు చెయ్యి, పని చెయ్యి. మాటల చోరీతో ఎలాగా ఊరుకనే మాటలు తిప్పేసి చెప్పేస్తావు ఉంటే అయిపోతుంది. నువ్వు రిజైన్ చేయి, సెట్ అయిపో. దేశం అంతా ఫైర్ చేస్తారా? తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆయన రిజైన్ చేయమంటే ఒక్కడు చేయడు. అడగండి వెళ్ళి సర్వే, మీరు చేస్తారా? ఒక్కడు చేయడు, ఒక్కడే చేయడు. ఇక మనం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో జరుగుతున్న బై ఎలక్షన్స్ దగ్గరికి వద్దామండి. సో ఫస్ట్ మనం చూసినట్టయితే కాంగ్రెస్ మంచి ఊపు మీద కనిపించింది. సో పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ ఎందుకు ఆ ఉత్సాహం కనిపించట్లేదు అనేది మనం చూస్తున్నాం. అండ్ సర్వే రిపోర్ట్స్ కూడా మొన్నటి వరకు కాంగ్రెస్ అన్న వాళ్ళు ఇప్పుడు చూస్తున్న సర్వే రిపోర్ట్స్ అంతా బీఆర్ఎస్ వైపు గాలి వీస్తుంది అంటున్నారు. ఎక్కువ మద్దతు బీఆర్ఎస్కి ఉంది అంటున్నారు. ఓటు చోరీ జరిగిందేమో అక్కడ, అది చెప్పుకోవాలి. ఓటు చోరీ బీఆర్ఎస్ చేసిందా? అక్కడ చేస్తుందా? ఓట్లు దొబ్బిస్తారా? అది గెలిస్తే వాళ్ళ ప్రభుత్వంలో అక్కడ ఉన్న వాళ్ళు అందరూ వాళ్ళే, తహసీల్దారు ఎంఆర్ఓలు అందరూ వాళ్ళు కూడా చోరీ చేసి ఓట్లు అదర్ సైడ్ వేసారేమో. అండ్ అప్పటికి కేటీఆర్ గారు కూడా కొన్ని ఓట్ల చోరీ గురించి మాట్లాడుతున్నారు. జూబ్లీ హిల్స్ కి సంబంధించి ఒకటే ఇంటి నంబర్తో 62 ఉన్నాయన్నారు. మొత్తంగా చూసుకుంటే 11,000 దొంగ ఓట్లు ఉన్నాయి అని ఇప్పటికే కేటీఆర్ గారు ఆరోపణ చేస్తూ ఉన్నారు. అదే చేస్తూ ఉంటారు, ఎందుకంటే ఓడిపోతే ఆయన ఓటు చోరీ అనొచ్చు కదా. సో ముందలే అడ్వాన్స్గా ఆరోపణలు చేస్తున్నారు, మేము ఎలాగ ఓడిపోతాం బీహార్లో అని. ఓటు చోరీ జరుగుతుంది అక్కడ అన్నారు. సో ఇది ఎలా వస్తుందంటే కొంచెం సింపతి ఉండొచ్చు ఆ క్యాండిడేట్ మీద, ఓడిపోయిన క్యాండిడేట్ మీద. తర్వాత అది చెప్పుకోవాలంటే కొంచెం తెలంగాణ ప్రజలు చాలా సెన్సిటివ్, సెంటిమెంటల్ అంటే కొద్దిగా వాళ్ళు మంచి చెడ్డకి వాల్యూ ఇస్తారు. ఊరికనే డబ్బుల నోట్లకిను మిగతా రాష్ట్రాలు, పక్క రాష్ట్రాలు ఉన్నట్టుగా పూర్తిగా వాళ్ళ దగ్గర ప్రిన్సిపల్ లేని మనుషులు కాదు. గెలిపిస్తారు, ఇండిపెండెంట్గా క్యాండిడేట్స్ని గెలిపిస్తారు, పేదవాళ్ళని గెలిపిస్తారు. తెలంగాణలో ఓటర్ చాలా కొంచెం ఒక మంచి ఓటర్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి వాళ్ళు ఇలా చేస్తున్నారంటే అది పెద్ద ఆశ్చర్యం అవుతుంది ఒక రకంగా. బీఆర్ఎస్ గెలుస్తుందంటే అది కూడా ఆశ్చర్యం కూడా అక్కర్లేదు. సెంటిమెంట్ ఉన్నది కాంగ్రెస్ ఆ క్యాండిడేట్ తరఫున. మొన్న కాంగ్రెస్ గెలవలేదు కదా ఇక్కడ, తర్వాత కొంత తప్పులు కూడా చేశారేమో. ముస్లిమ్స్ ఓట్లకే వెనకాల వెళ్తున్నారని కొంతమంది హిందువులు వెళ్ళిపోయారేమో. ఇవన్నీ ఓటింగ్ ఎలక్షన్ అవ్వాక ఎన్ని పడినాయి, ఎక్కడ పడినాయి, ఎవరు డబ్బు తిన్నారు, ఎవరు డబ్బు పంచిపెట్టలేదు, ఇవి బయటకు వస్తాయి. ఇంకా మర్చిపోతారు వెంటనే, అంతా మర్చిపోయి ఏదో అవినవి పోయిందంటారు మళ్ళీ. ఇప్పుడు మైనారిటీ ఓట్లను గ్రాప్ చేయడం కోసమే అప్పటికప్పుడు అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చారు అంటూ మనం చూసాం, విన్నాం కూడా. అంటే ఇప్పుడు ఆ మంత్రం కూడా పనిచేయట్లేదా కాంగ్రెస్కి? రిజల్ట్ రావాలి కదా. అది పనిచేయలేదు అనుకో, ఆయన పీకేసి బయటపడేయాలి. ఆయన నో బాల్ అని, క్రికెట్లో నో బాల్ అంటే అది నో బాల్ అని చెప్పి వాళ్ళని అక్కడి నుంచే బయటకు గెంటేయాలి అజరుద్దీన్. రేపు మైనారిటీ ఓట్స్ లేకపోతే వాళ్ళని ఎందుకు తీసుకున్నారు కారులో? ఓ సీటు వేస్ట్ క్యాండిడేట్ అంటాం. రేపు తెలిసిపోతుంది ఎలక్షన్ అవ్వాక. మైనారిటీ ఓట్స్ పని గెలిస్తే మేమే గెలిపించామంటారు. లేకపోతే మళ్ళీ కనపడ్డు. అజరుద్దీన్ ఎక్కువ మాట్లాడే మనిషి కాదు, క్వైట్గా ఉంటాడు, చేసే అన్ని పనులు చేస్తాడు, కానీ క్వైట్గా ఉంటాడు. మాటలతో చెడ్డ పేరు తెచ్చుకోడు, మాటలతో చెడ్డ వ్యవహారాలు చేసినా మాట్లాడు. కాబట్టి ఆయన చాలా కేర్ఫుల్గా ఇమేజ్ కాపాడుకుంటూ వస్తాడు, సైలెంట్గా ఉంటాడు. ఆయన సంగతి మీకు ఎక్కువ తెలియదు కదా, అలాంటి బాగా తెలుసు. సో అందువల్ల ఆయన సైలెంట్ అయిపోతాడు. క్యాండిడేట్ గెలిచేదనుకో, నేను గెలిపించాను అనకుండా అనిపిస్తాడు. ఓడిపోతే మాట్లాడు, అంతా వీళ్ళే కరప్షన్లో వీళ్ళు చేసుకో, అది కూడా అంత క్వైట్గా ఉంటాడు. సో మైనారిటీస్ గురించి ఏం రాదు పై. అందువల్ల చూడాలి మనం రిజల్ట్స్ ఎలా వస్తాయి, ఓట్స్ ఎలా. కానీ కొంచెం సర్వే ఆశ్చర్యకరంగా ఉన్నాయి. అంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది. అండ్ మనం ఎలక్షన్స్ టైంలో చూసినప్పుడు అంటే తెలంగాణ అంతటా గ్రామాలలో కాంగ్రెస్ హవా చూపింది, కానీ హైదరాబాద్ అంతా మాత్రం బీఆర్ఎస్ఏ అన్ని సీట్లు కైవసం చేసుకుంది. అంటే ఇంకా ఆ ఊపు కనిపిస్తుందా బీఆర్ఎస్కి సంబంధించి? లేదు అంటే మీరు అన్నట్టుగా సెంటిమెంట్ ఉద్దేశపూర్వకంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారా? ఎలా చూడాలంటారు? సెంటిమెంట్ పనిచేస్తుంది అనుకోవచ్చు. ఎందుకంటే ఆ భర్త 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు, కొంతమందితో మంచి వ్యవహారం ఉన్నది, మంచివాడు అనిపించుకోవచ్చు.
ఆమె కూడా క్యాండిడేట్ చాలా సోబర్గా కనపడుతుంది. ఒక ఏది ఏమంటారు, ఒక అగ్రెసివ్గా, ఒక విరాగం అంటాం ఇంగ్లీష్లో, అలా కనపడలేదు. కొంచెం కేర్ఫుల్గా సోబర్గా ఉండి ఆమె చూస్తే అందరికీ జాలి కూడా వచ్చిందేమో, పాపం ఈమె ఓడిపోతే ఎలాగా అదేదో అంటున్నారు. చూడాలి, ఇంకా మనకు తెలియదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆ సీట్ గెలవలేదు కాబట్టి ఓడిపోయినా ఏమవదు. నాకు తెలుసులేవా ఓడిపోతావని, మా సీట్ కాదంట, సెంటిమెంట్తో గెలిచిందంట, అది తప్పించుకుంటా. గెలిస్తే కాంగ్రెస్ పార్టీకి పెద్ద లాభం, ఓడిపోతే పెద్ద నష్టం లేదు. ఇప్పుడు ఈ లెక్కలు, ఈ సమీకరణాలే ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో అంతా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం వైపు, బై ఎలక్షన్స్ వైపు చూస్తున్నాయి. ఒకవేళ బీఆర్ఎస్ నెగ్గితే వచ్చే లాభ నష్టాలు ఏంటి, ఇన్ కేస్ కాంగ్రెస్ నెగ్గితే లాభ నష్టాలు ఏంటి, ఇంకా బీజేపీ అన్న విషయం మనం చూడాలంటే అంత హవా కనిపించడం లేదు ప్రస్తుతానికైతే. తప్పకుండా బీఆర్ఎస్ సీట్ గెలిస్తే కొత్త లైఫ్ వస్తుంది. ఎవరో పారిపోరు, ఇంకక్కడ ఉంటారు. రీజనల్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నది, 20 సంవత్సరాలు మొత్తం ఉన్నారు కాబట్టి ఎక్కడికి వెళ్ళదు. బలంగా నెక్స్ట్ ఎలక్షన్కి వచ్చేస్తారు. క్యాండిడేట్స్ చాలామంది దొరుకుతారు, మంచి పోలీసులు. ఓడిపోతే కొంచెం డిక్లైన్ తప్పదు. బీఆర్ఎస్ కనుక ఈ సీటు ఓడిపోతే నేరోగా గెలిచిన చాలా వరకు అటాక్లో ఉంటారు, చాలా వరకు. సో చాలా పరిణామాలు బీఆర్ఎస్ మీద ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ మీద పరిణామాలు ఉంటాయి, కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పరిపాలన మీద ఎక్కువ ఆధారపడి ఉంటారు. ఆయన పరిపాలన ఎలా ఉన్నది ఇప్పటి వరకు అది ప్రజలు చూస్తారు. ఆ పరిపాలన ఆయన సరిగ్గా చేస్తున్నాడంటే ఇవన్నీ లెక్క ఉంటాం. 2 సంవత్సరాలు అవ్వింది, ఆయన దిద్దుకొని బాగోలేదంటే చేసుకోవడానికి అవకాశం ఉన్నది. సో చూడాలి, ఇద్దరి మీద పెద్ద పరిణామాలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ నేరోగా ఓడిపోయింది అనుకో, వాళ్ళు పర్వాలేదు, మేము చాలా నేరోగా వచ్చేసాం, ఇదంతా పాపులారిటీ పోయింది, సెంటిమెంట్ వాళ్ళు గెలిచారు అట్లా. సో ఏదైనా బీజేపీకి ఏంటంటే ఎవరు అంత పెద్ద రేస్లో లేదంటున్నారు. అందువల్ల వాళ్ళ మీద పరిణామాలు ఏమొస్తాయి చూడాలి. తగ్గిపోతాయి ఓట్లా, ఎక్కువ వస్తాయా అది కూడా ఉన్నాయి. సో ముగ్గురు మీద మంచి పరిణామాలు ఉంటాయి తప్ప. ఓకే, చూద్దాం సార్ ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.